తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని టోర్నడో అతలాకుతలం చేసింది. ఈశాన్య విస్కాన్సిన్లోని మెనాషా, ఆపిల్టన్ నగరాల్లో సోమవారం భయంకరమైన సుడిగాలి బీభత్సం సృష్టించింది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి. ఈ భీకర టోర్నడో ప్రభావంతో అమెరికాలోని మిడ్ వెస్ట్ ప్రాంతంలో ఏకంగా 3,90,000 మందికి పైగా వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలో మగ్గుతున్నారు. అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అతి భయంకరమైన టోర్నడో స్థానికులను వణికించాయి. నేషనల్ వెదర్ సర్వీస్ ఈ టోర్నడోను అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రకటించింది. సుమారు 20 నిమిషాల పాటు నేలపై వీచిన సుడిగాలులు ఆ తర్వాత విన్నెబాగో సరస్సుపైకి వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు. ఈ స్వల్ప వ్యవధిలోనే మెనాషా, ఆపిల్టన్ నగరాల్లో సుడిగాలులు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సుడిగాలి తీవ్రతను కనీసం EF2గా అధికారులు నిర్ధారించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎక్కడివారు అక్కడే సురక్షితంగా ఉండాలని మెనాషా పోలీసు చీఫ్ మాథ్యూ అల్బ్రెస్ట్ విజ్ఞప్తి చేశారు. విరిగిపడిన విద్యుత్ తీగలు, చెట్లు పడిపోయి మూసుకుపోయిన రహదారుల కారణంగా నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు విన్నెబాగో కౌంటీలో సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే క్రమంలో వైట్ వాటర్ ప్రాంతంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. చెట్ల కొమ్మలను నరుకుతున్న 29 ఏళ్ల విద్యుత్ కార్మికుడు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రేట్ లేక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాలకు భారీ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన తుపానుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.